क्या भैया इसका नाम क्या? మసాలా మసాలా పరి అంట ఏదో. మొత్తానికైతే పల్లీలు కనిపించాయి, నిమ్మకాయలు కనిపించాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా దీన్ని తినేద్దామని డిసైడ్ అయిపోయాము. ఒక ప్లేట్ ఇవ్వమన్నాము, 50 రూపీస్ అంట. సో మంచిగా ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు. ఓ మ్యాంగో కూడా వచ్చిందిరా. అరే లైట్గా చికెన్ ముక్కలు కూడా వేయచ్చు కదా దీంట్లో. మా చికెన్ బిర్యానీ గాడికి అన్నిట్లో చికెన్ కావాలి. సో ఇవన్నీ వేస్తున్నారు కదా, అందుకనే లైట్గా కొద్దిగా చికెన్ కబాబులు అట్లాంటివి కోసేస్తే సూపర్ ఉంటుంది. మంచిగా మామిడికాయ కోస్తున్నాడు. అది కోసి చిన్న చిన్న ముక్కలు చేసి మొత్తానికి దీంట్లో మిక్స్ చేసి ఇస్తారనుకుంటా. మసాలా పూరి అంట. ఏంటో పూరియో పరియో అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ మసాలా. అందులో గ్రౌండ్ నట్స్ పల్లీలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ హెల్దీ, మంచి ఫుడ్ అని చెప్పాలి. దయ్యుగో చక్కగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తున్నాడు. సో దాని తర్వాత అదిగో టొమాటో పీసెస్ కట్ చేస్తున్నాడు. సో కోసిన వాటిని చక్కగా ఒక గిన్నెలో వేసుకున్నాడు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కీరా గుడ్, కొన్ని పల్లీలు, కొద్దిగా నిమ్మకాయ, ఇంకా వేసి గంట తీసుకొని ఇక తిప్పుడు ఇక కొద్ది క్యారెట్ కూడా అయినా సో చక్కగా నీట్గా తురిమేసి ఆ గిన్నెలోకి ఆ బౌల్లోకి వేసుకున్నాడు. అన్నీ ఇక్కడ కనిపించినవి అన్నీ కట్ చేసేసి ఆ బౌల్లో వేసేసుకోండి. కావాలంటే ఇట్లా ట్రై చేయండి. లంచ్ స్కిప్ చేసేసి ఇట్లా ట్రై చేయండి, సరేనా? మంచిగా హెల్తీగా ఉంటారు, వెయిట్ కూడా తగ్గుతారు. మా ముందు చుట్టూరు చికెన్, మటన్ చాలా ఉన్నాయి, అయినా కానీ సాక్రిఫైస్ చేసి ఇది తింటున్నాం. ఎందుకోసం? హెల్తీగా ఉండడానికి. ఓకే, ఒక పేపర్ తీసుకున్నాడు తమ్ముడు. ఏ పేపర్ కాదు, మరమరాలు. అరే వీటిని ఏమంటారా? మరమరాలే కదా. ఓకే సూపర్, మరమరాలు వేస్తున్నాడు కుర్రాడు. దయ్యుగో నీట్గా కలిపేసేసాడు. అదిగో మన ప్లేట్ వచ్చేసింది. ప్లేట్ 50 రూపీస్. చాలా హెల్తీ ఫుడ్. మీరు కూడా అయినా సో ఇట్లా బయటకు వెళ్ళి సరదాగా ఫ్యామిలీతోని అలా ట్రై చేయండి, సరేనా? బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ రీల్.